హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏ పప్పు యూస్ చేయకుండా సాంబార్ చేసుకోబోతున్నాము. దానికి టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కావాలి. దీన్ని ఇలాగే మిక్సీ కుక్కర్లో వేసేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా పసుపు, నార్మల్గా మనం సాంబార్కి వేసుకుంటాం కదా, అంతే వేసుకుంటే సరిపోతుంది. వేసేసి వాటర్ బాగా ఒక 2 కప్పుల వాటర్ వేసి విజిల్ ఒక 4 విజిల్ రానిచ్చేద్దాము. మనకి సాంబార్ విజిల్ వచ్చే లోపల వడకి నానబెట్టుకున్నాను పెసరపప్పు, మళ్ళీ మినపప్పు 2. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. ఒక 2 సార్లు నైట్ నానబెట్టాను. 2 సార్లు కడిగేసి శుభ్రంగా నీళ్ళు వంపేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోవడమే. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాను నేను పెసలు, మినపప్పు 2. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయ సన్నగా తరిగేసి వేసుకుంటున్నాను. కొద్దిగా సోంపు వచ్చేసి ఆప్షనల్, ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి శుభ్రంగా నీట్గా కలిపేసుకుందాం. ఓకే, మనకి ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాం. ఇలాగనే మొత్తం అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఓకేనండి, మనకిప్పుడు మన వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ సాంబార్ విజిల్ పెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. నేను ఒక 2 స్పూన్లు వేసాను. ఇందులోనే ఒక ఆనియన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి సన్నగా వచ్చేసుకుంది, కొద్దిగా జీలకర్ర, బాగా ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుంది, దీంట్లో వేసేస్తున్నాను. మిక్సీ వేయకూడదు, స్మాషర్ పెట్టి స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీనికి సరిపడా సాల్ట్, ½ టీ స్పూన్ సాంబార్ పొడి వేసేసుకొని తిప్పేసుకుందాం. మనకు అది సాంబార్ ఉడికే లోపల ఉడుకుతూ ఉంది, కొంచెం పొంగు రావాలి. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి వేసి వాటర్ వేసుకొని గట్టిగా లేకుండా, ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం. మనకు లైట్గా ఉడుకుతుంది కదా, ఇందులో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్
వేసి ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం. మరీ లిక్విడ్గా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగానే ఉండకూడదు. వేసి బాగా కలిపేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇది మొత్తం బాగా మరగాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు సరిపోలేదు, కొద్దిగా పసుపు. మన సాంబార్ రెడీ అయిపోయింది. ఉప్పు కారం మాత్రం కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ కట్టేసే ముందర మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఉండుంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే దీనికి మనం ఏ పప్పు యూజ్ చేయట్లేదు. ఏ పప్పు, కందిపప్పు కానీ, శనగపప్పు, మినపప్పు ఏ పప్పు యూజ్ చేయకుండానే చేసుకుంటున్నాము.